హలో వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ విజయలక్ష్మి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ సీఎం జగన్ ను కలిసిన కియా కొత్త ఎండి ప్రభుత్వ సహకారంపై కృతజ్ఞతలు ఏలూరులో ఓట్ల లెక్కింపు ప్రారంభం కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న నేతలు వివేక హత్యపై రాచమల్లో కామెంట్స్ హంతకుణ్ణి నిరూపిస్తే రాజీనామా చేస్తాం విశాఖ ఏజెన్సీలో డయేరియా కలకలం 15 మందికి అస్వస్థత మహిళ మృతి గుంటూరులో విద్యార్థి సంఘాల ఆందోళన జీవో 42 రద్దు చేయాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూద్దాం కియా మోటార్స్ ఇండియా విభాగం నూతన ఎండి సీఈఓగా నియమితులైన టేజిన్ పార్క్ ఏపీ సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సర్కారు అందిస్తున్న సహకారంతో తమ ఉత్పాదకత లక్ష్యాలను మించి కార్లను తయారు చేసి మార్కెటింగ్ చేయగలుగుతున్నామని సీఎం జగన్ కు వివరించారు కరోనా సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వము తమకు సాయంగా నిలిచిందని టేజిన్ పార్క్ పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది ఎన్నికల అధికారులు ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ పీజీ బ్లాక్లో కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు చేశారు పోటీ అభ్యర్థులు రాజకీయ పార్టీల నేతలు కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది మరో 2 గంటల్లో దాదాపుగా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది నెల్లూరు కార్పొరేషన్లు బుచ్చినగర పంచాయతీలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 46 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 206 మంది బుచ్చిలో 20 వార్డుల్లో 79 మంది అభ్యర్థులు పోటీ చేశారు హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఎత్తుగడలను విపక్షాలు తిప్పికొడుతూ గట్టి పోటీని ఇచ్చాయి అయితే ఆశించిన స్థాయిలో పోలింగ్ జరగకపోవడంతో రాజకీయ పక్షాల్లో ఆందోళన నెలకొంది నేడు జరిగే ఓట్ల లెక్కింపులో పట్టణ ఓటర్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపారో మరికొన్ని గంటల్లో తెలుస్తోంది
విశాఖ కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు నిరూపిస్తే జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యపై శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెర వెనుక అవినాష్ రెడ్డిని హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తనకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఎర్రగంగిరెడ్డి మరో ముగ్గురిని కలుపుకొని హత్య చేసేందుకు ప్లాన్ చేశారని, వివేక హత్యలో పాల్గొన్నానని దస్తగిరి వాంగ్మూలము ఇస్తే అతన్ని ఇంతవరకు సిబిఐ అధికారులు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. హంతకుణ్ణి సాక్షిగా మార్చామని సిబిఐ కోరుతోందని, వివేక హత్యకు ఎర్రగంగిరెడ్డి మూలమని, అవినాష్ ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ఈ నలుగురు కలిసి ఈయన హత్య చేసినారు. ఎక్కడ అవినాష్ రెడ్డికి సంబంధించిన సాక్ష్యం కానీ చిన్న మాట కానీ ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు కొత్తగా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సిబిఐ దర్యాప్తు సంస్థ షిట్ కానీ ఏ దర్యాప్తు చేసినా మాకు వచ్చిన అభ్యంతరం ఎక్కడ కూడా మాకు లేదు. నిరభ్యంతరంగా ఎవరైనా కూడా కొనసాగించవచ్చు. ఆ ఎంక్వైరీలు కానీ ఏంటైనా కూడా మాకు వచ్చిన ఇబ్బందే లేదు. ఇది 161 స్టేట్మెంటు దస్తగిరి చేసింది. ఇద్దరిని సిట్ సంస్థ చేసినప్పుడు ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్లలో అవినాష్ పేరే లేదు. సిబిఐ కూడా ఇచ్చినాడు ఆయన గంగిరెడ్డి, దాంట్లో కూడా లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల 9 నెలలు గడిచిన తర్వాత 2-3 నెలల కిందటి నుంచి కొత్త మాటలు, కొత్త మార్పులు వినిపిస్తూ వస్తున్నాయి. చివరిగా నేను ప్రజలకు, ఈ జిల్లా ప్రజలందరికీ చెప్పేది, దస్తగిరి ఇచ్చిన ఈ స్టేట్మెంట్ పట్టుకొని ఎయిడెడ్ విద్యా సంస్థల స్వాధీనాన్ని నిరసిస్తూ గుంటూరులో ఏఐఎస్ఎఫ్ సభ్యులు నిరసనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే జీవో 42ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎయిడెడ్ పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్ చేసింది. తప్పుకోవద్దు పేద విద్యార్థులకు ప్రభుత్వ బాధ్యతను, తప్పుకోవద్దు విద్యార్థులకు ఎయిడెడ్ విద్యా సంస్థలని ప్రైవేటీకరణ చేయాలనే ప్రభుత్వ ఆలోచనని వామపక్ష విద్యా సంఘాలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎయిడెడ్ కళాశాల చదువుతుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు 90% మంది చదువు కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందట్లేదు కాబట్టి ఎయిడెడ్ విద్యా సంస్థలని మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఒక పక్క చెప్తా ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ భారతదేశానికి స్వతంత్ర రాకముందు నుంచే ఈ రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థలు దాతృత్వ సంస్థలు కలిపి నడుపుతూ ఉన్నారు. దీంట్లో కూడా మనం ఉదాహరణ చూస్తే గుంటూరు నగరంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉందా? ఇవాళ గుంటూరు నగరంలో 7 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. 7 కళాశాలలో సుమారు 10,000 మంది విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పేద విద్యార్థుల మీద ఫీజుల భారం పడిపోతూ ఉంది. ఇవాళ ప్రభుత్వం ఒకటి చెప్తా ఉంది, మేము ఫీజు రింబర్స్మెంట్ ఇస్తాం కదా, మీకు వచ్చే ఇబ్బందులు అని చెప్పి. మేము చిన్నగా చెప్తాను, ఇవాళ పీజీ విద్యార్థులకి, ఎయిడెడ్ కళాశాల విద్యార్థులకి, ప్రైవేట్ కళాశాల విద్యార్థులకి మేము ఫీజు రింబర్స్మెంట్ చెప్పి ఒక పక్క ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఇవాళ విద్యార్థులు ఏదైతే ఇలా విద్యార్థి సంఘాల కన్నా విద్యార్థులే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మా కళాశాల మాకు కావాలి, మా పాఠశాల మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఏదైతే విద్యార్థులు అడుగుతున్న డిమాండ్స్ ఉన్నాయో ఇది నెరవేర్చే విధంగా రేపు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలు కూడా పోలీసులు, ప్రభుత్వం మరి అన్ని కళాశాల దగ్గర క్యాంపెయిన్ పెట్టి ఇవాళ విద్యా సంఘాల మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పైగా విద్యార్థులు రోడ్డు మీద రాని అడ్డుపడుతూ ఉన్నారు. మేము ప్రభుత్వానికి పోసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము విద్యార్థులు తప్ప గూండాలు కానీ రౌడీలు కాము. మేము ప్రభుత్వం చెప్తుందంటే శాంతిని చేస్తామంటే మా ఉద్యమాలు సహకరించండి. ఇవాళ ప్రభుత్వం ఒకటి చెప్తున్నాం, ఇవాళ 7 కళాశాలలు ఇంతమంది రోడ్ల మీద వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, దుర్మార్గంగా కొట్టడం అనేది సరైన పద్ధతి కానే కాదు. ఇవాళ ప్రభుత్వం ఒకటి చేస్తున్నాం, రేపు జరిగేటువంటి శాసనమండలి సమావేశాలు కూడా
అదే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం రాకపోతే మాత్రం మా భవిష్యత్ కార్యాచరణ ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. కాబట్టి ఎక్కడైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా విడుదలని చెప్పి కూడా విద్యాసంఘాల పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మహంకాళ సుబ్బారావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం భోనంపల్లి గ్రామంలో ఒక్కసారిగా గ్రామంలో విషాదం నెలకొంది. డయేరియాతో ఓ మహిళ మృతి చెందింది. మొత్తం 15 మందికి డయేరియా సోకగా మహిళ చనిపోగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో వైద్యం అందక పరిస్థితి విషమించింది. వీళ్ళందరినీ చింతపల్లి సామాజిక కేంద్రానికి తరలిస్తున్నట్లు సమాచారం. ఎవరికండి మీ ఆఫీస్గా నాకు సంచి గుంటడా గుంటడు 40 పెద్దోడు నాకైతే 45 సరేనా కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడ వీధులలో ఊరేగిస్తారు. ఉదయం 5:30 నుండి ఉదయం 7 గంటల వరకు స్వామి అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో క్షీరాబ్ది ద్వాదశి ఉత్సవము సాంప్రదాయబద్ధంగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవ మూర్తులు ఇతర దేవతా మూర్తులను ఆస్థాన మండపంలో అధిష్ఠింపచేసి విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా రోటీలో తెల్ల నువ్వులు బెల్లం వేసి చెరుకు గడలతో చిమ్మిలి తించారు. అనంతరం రోకళ్లతో దంచి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదించారు. ఆచారం మేరకు అనకాపల్లికి చెందిన గవర జాతీయులు స్వామికి నువ్వులు బెల్లం వంటి ద్రవ్యాలు సమర్పించారు. మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ప్రాతివర్షిక ఉత్సవాల్లో చాలా ప్రాధాన్యతని సంతరించుకున్న ఉత్సవం కైసిక ద్వాదశి ఉత్సవం. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని, చిరుకు ద్వాదశి అని, కైసిక ద్వాదశి అని రకరకాలైనటువంటి వ్యవహారం ఉంది. ఈ ద్వాదశి ఉత్సవం నాడు స్వామి సన్నిధానంలో క్షీరాబ్ది ద్వాదశి ఆస్థానం ఇక్కడ ప్రత్యేకత. దీని ప్రాముఖ్యం ప్రయోజనం ఏంటంటే వరాహ పురాణంలో భూదేవికి వరాహస్వామి చెప్తాడు ఈ కైసికి ద్వాదశి ఉత్సవ మాహాత్మ్యం గురించి. ఏమని చెప్తాడంటే భూదేవి అడుగుతుంది, ఏమయ్యా నీ యొక్క స్తోత్రానికి, నీ గొప్పతనానికి, నీ గానానికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఏంటి అని. కలవు సంకీర్తనేనా అని కలియుగంలో యజ్ఞం చేసినా యాగం చేయకపోయినా, యజ్ఞం చేయకపోయినా, భక్తి ధ్యానం లాంటివి లేకపోయినా కనీసం స్వామిని స్తోత్రం చేస్తే చాలట, గానం చేస్తే స్వామి ఆనందిస్తాడట, స్వామి అనుగ్రహం లభిస్తుందిట. ఇది ఈ గానం యొక్క ప్రాముఖ్యతని చెప్పడం కోసమని వరాహస్వామి భూదేవికి చెప్తాడట. ఏంటి గానం ప్రాముఖ్యత అంటే, ఒకానొక నాడు సోమశర్మ అని ఒక ఆయన ఉండేవట. ఆ సోమశర్మ పుట్టుకతో జన్మతః ద్విజుడు, బ్రాహ్మడు అనమాట. ఆయన సూత్రమంత్ర పరిభ్రష్టుడు. జపం చేయకుండా, సంధ్యావందనం లేకుండా, ఏ రకమైనటువంటి ఇది లేకుండా అన్ని విధాలా అతను అధివేశనుడు. అట్లాగా ఆయన విహితమైనటువంటి కర్మాచరణం చేయకపోయినందువలన అతనికి బ్రహ్మరాక్షసత్వం వస్తుంది. ఆ బ్రహ్మరాక్షసిగా ఆయన మారతాడు ఈ జన్మ అయిపోయిన తర్వాత. ఆ బ్రహ్మరాక్షసిగా ఉండి ఒక కీకారణ్యంలో చెట్టు మీద ఉండి వచ్చిన వాళ్ళందరినీ పీక్కు తింటూ ఉంటాడు ఆయన. అలాగున్నటువంటి ఆయనకి భగవంతుని అనుగ్రహం వలన అయ్యా నాకు ఇది నా ఈ శాప విముక్తం ఎప్పుడు కావాలి అంటే ఆయన చెప్తాడు. ఆ చండాలుడు సోమశర్మ చండాలుడు, శ్వపాకుడు అంటాం ఆయన్ని, శ్వపాకుడు చండాలుడు, వీళ్ళిద్దరూ ఈయన ఒక చండాలుడు ప్రతిదినం విష్ణుమూర్తి కోవిలకి వెళ్ళి ఆయన గానం చేయడం, ఆ తంబూరిని పట్టుకొని గానం చేస్తుంటాడు ఆయన. ఆ గానం చేసి రావడం ఆయనకు నియమం అన్నమాట. అది చేస్తే కానీ ఆయన అన్నపానాలు ముట్టడు, అంత నియమంగా ఉంటాడు ఆయన. అలాగే ఆయన సంకీర్తనం చేయడానికి ఆలయానికి వెళుతుంటే ఈ తోవలో బ్రహ్మరాక్షసు పట్టుకున్నాడు. ఈయన పట్టుకొని ఆపమని నేను తినేస్తాను అని అంటే, అలా కాదయ్యా నాకు నియమం ఉంది. కడప జిల్లా సిద్ధవటం మండలం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిలో పాలకొండరాయుని పల్లె వద్ద రోడ్డుపైన నీరు ఉండటం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. లెవెల్ వంతెన వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రజా అవసరాల రీత్యా మరమ్మతులు చేయాలని జనసేన నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన కార్యవర్గం, సిద్ధవటం మండల జనసేన కార్యవర్గము పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ డ్యామ్ టైప్లో చిన్న వేశారు కాలువ. ఇక్కడ వర్షాలు వస్తే ఈ ప్రాంతం నుంచి అటు సిద్ధవటానికి, ఏకనాపురానికి ఇటు పక్క ఉండే 5 పల్లెలకు 10 పల్లెలకు రాకపోకలు బంద్ అయిపోతున్నాయి. ఈ సమస్యను దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని ప్రజలు ప్రభుత్వాలను విమర్శిస్తూ ఉన్నారు, రాజకీయ నాయకులను విమర్శిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు జస్ట్ ఎలక్షన్ అప్పుడు వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, లేదంటే లోకల్ ఎలక్షన్లో ఏకగ్రీవాలకు ముందుంటారు, కానీ ప్రజా సమస్యలను పరిష్కరించే నాదుడే లేదు అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల రాకపోకలను ఇబ్బంది పడుతుంటే ఏ ప్రభుత్వం కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఇక్కడ రాజకీయ నాయకుడు కానీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా కడప జిల్లా అధికారులకు, కడప జిల్లా రాజకీయ నాయకులకు, రాజంపేట రాజకీయ నాయకులకు, రాజంపేట ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం ఏమనగా ఈ కాలువను హై లెవెల్
వంతెన కట్టి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటున్నాం. ఇటువంటి సమస్యలు ఉన్న ప్రాంతాలు, ఊర్లు, గ్రామాలు ఎన్నో ఉన్నాయి. గ్రామాలే పట్టుకొమ్మలు అంటారు ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ప్రభుత్వము, ప్రతి ముఖ్యమంత్రి. కానీ గ్రామాలను పట్టించుకునే నాదుడే లేడండి. దయవంచి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఇటువంటి సమస్యలను పరిష్కరించాలని, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం మీరు కనుగొనాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గము ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద కర్నూలు నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్ డివైడర్ను ఢీకొట్టింది. బస్సులో ప్రయాణికులు 12 మంది ఉన్నారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. 12 ఏళ్ల కిందట రోడ్డు విస్తరణలో పరిషత్ కార్యాలయం నుండి మార్నింగ్ స్టార్ కళాశాల వరకు 2 అడుగుల ఎత్తులో డివైడర్ నిర్మించారు. సూచక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు సంబంధించి ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. స్కూల్లో డ్రైవర్లు మరి వచ్చేసింటారు. కర్నూలు విజయవాడ మరంతే దూరం నుంచి అంతే. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల బాకారాపేటలో వృద్ధుల పరమాత్మ సేవా ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ మహిళా విభాగము నుండుపల్లె మహిళా నాయకులు రెడ్డి రాణివారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జు మలిశెట్టి వెంకటరమణ, సిద్ధవటము జనసేన రాజంపేట నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు. వీడియో తిన్నా నువ్వా? అన్నం పెట్టేటప్పుడు అంటే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, అన్నం పెట్టేటప్పుడు మాత్రము ఎవరైనా అక్కడ తల్లి పాత్ర, తల్లిలాగా అన్నం పెట్టాలి. ఎవరికైనా పెట్టేటప్పుడు కసురుకుంటా గిసురుకుంటా అట్లా పెట్టడం మహాతప్పు. మీరు తెచ్చారు ఈ పళ్ళు పెట్టండి. ఈ పళ్ళు ఎవరికా ఎవరైనా అక్కడ ఇంట్లో పెట్టాలా? చాలా చెప్పండి. మాతా భిక్షాం దేహి
कृपावलंबनकरी माता अन्नपूर्णेश्वरी अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्धर्चम माता देवो भिक्षां देवी च पार्वती ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमो कालभैरवेश्वर ओम नमो कालभैरवेश्वर ओम नमो कालभैरवेश्वर शतायुष्मान भव शतायुष्मान भव शतायुष्मान भव। ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను దారుణంగా హత్య చేశారు. ఓ భర్త గిద్దలూరు పట్టణంలోని ఎల్ఐసి కాలనీలో నివాసం ఉంటున్న శ్రీధర్ లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. భార్య తిరుపతమ్మ ఇంటిలోనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన శ్రీధర్ భార్య తిరుపతమ్మ తలపై దాడి చేశాడు. తిరుపతమ్మ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. స్థానిక విఆర్ఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నాలుగేళ్ళు అవుతుంది సార్ వాళ్ళు చేరి, కానీ చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. మామూలుగా సర్దుకొని పోతున్నారు. అతను లారీ డ్రైవర్ పోయి వస్తుంటాడు పనికి, ఇది ఉండే కానీ ఇట్లయితుందని తెలియదు. కానీ రాత్రి అతను స్మెల్ వచ్చినది. నేను స్ప్రే కొట్టుకొని పడుకున్నా, కానీ ఇంత చేస్తాడనేది మనం ఎవరు ఊహించదు విషయం. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లె గ్రామం వెళ్లే రోడ్డు గుంతలమయమయ్యింది. ప్రజలు ఈ సమస్యను ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రకు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే రోడ్లకు మరమ్మతులు చేయించారు. కలుగొట్లపల్లె గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ జిల్లా తాటిచెట్లపాలెం మందల కాలనీలో శ్రీను అనే యువకుడి హత్య జరిగింది. చిన్న అనే వ్యక్తి శ్రీను గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసి పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. నిందితుడి నుంచి కత్తి స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం జగన్ ను కలిసిన కియా కొత్త ఎండీ, ప్రభుత్వ సహకారంపై కృతజ్ఞతలు. ఏలూరులో ఓట్ల లెక్కింపు ప్రారంభం, కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న నేతలు. వివేక హత్యపై రాచమల్లు కామెంట్స్, హంతకుణ్ణి నిరూపిస్తే రాజీనామా చేస్తాం.
విశాఖ ఏజెన్సీలో డయేరియా కలకలం 15 మందికి అస్వస్థత మహిళ మృతి గుంటూరులో విద్యార్థి సంఘాల ఆందోళన జీవో 42 రద్దు చేయాలని డిమాండ్ ఇది ఇవాల్టి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం V3 న్యూస్ లక్ష్యం సమాజహితం